హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి ఫెయిర్ వాల్యూ గ్యాప్. అండ్ ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ పై నేను ఇండికేటర్ అనేది క్రియేట్ చేశానండి. సి చాలా మంది నన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. కామెంట్స్ లో కూడా నన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. బ్రదర్, మీరు ఎటువంటి ఇండికేటర్ యూజ్ చెయ్యను అని చెప్పారు. మరి మీరెందుకు ఆ ఇండికేటర్స్ క్రియేట్ చేస్తున్నారు? ఎందుకు? అని నాకు ఈ క్వెషన్ చాలా మంది అడిగారు. సో, దీనికి ఆన్సర్ వచ్చేసి, నేను ఇండికేటర్ క్రియేట్ చేసింది బయింగ్ చెప్పడానికో, సెల్లింగ్ చెప్పడానికో, అది డైరెక్షన్ చూపిస్తే మీరక్కడ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ తీసుకోండి చెప్పడానికో కాదండి. దిస్ ఇండికేటర్స్ ఓన్లీ ఫర్ లెర్నింగ్ పర్పస్. మీకు ఎఫ్ఈజీస్ గురించి తెలుసు అంటే మీకు ఇండికేటర్ అవసరమే లేదు. బట్ మన ఇండికేటర్ ఏం చేస్తదంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎక్కడ ఉంది? ఎవరైనా కొత్తగా మార్కెట్ లో కొత్తగా నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎక్కడ ఉంది? ఇక్కడ సెల్లింగ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎక్కడ ఉంది? బయింగ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎక్కడ ఉంది? మార్కెట్ లో రీటెస్ట్ రివర్సల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఎక్కడ చూసుకోగలరు? చాలా మంది చూసుకోలేరు. కొత్త వాళ్ళకి అసలు ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎలా మార్కింగ్ చేయాలో కూడా తెలియదు. సో నేనేం చేశాను అంటే, ఇలా ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఎలా మార్క్ చేసుకోవచ్చు, అండ్ మనము ఫెయిర్ వాల్యూ గ్యాప్ వస్తే ఎలా ట్రేడ్ తీసుకోవచ్చు. అచ్చా, దీని ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఎక్కడైనా రీటెస్ట్ రివర్సల్ ఉంటే ఎలా జరుగుతుంది అనేది చెప్పడానికి మన ఇండికేటర్. నేను ప్రతి మన ఇండికేటర్ వీడియోలో చెప్పాను. నేను ఎక్కడ డైరెక్షన్స్ అనేవి మన ఇండికేటర్ చూపిస్తే బై సేల్ చేయండి అది ఏం చెప్పండి. దీస్ ఇండికేటర్స్ ఓన్లీ ఫర్ లెర్నింగ్ పర్పస్. అండ్ చాలా మంది నాకు ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, బ్రదర్ మీరు ఈ ఇండికేటర్స్ అనేవి ఎలా క్రియేట్ చేశారు, ఎక్కడ క్రియేట్ చేశారు అని అడిగారు. నాకు పర్సనల్ గా మెసేజ్ చేసిన వాళ్ళకు కూడా నేను చెప్పాను. నేను పర్టికులర్ పేజ్ లో వెళ్ళి ఈ ఇండికేటర్స్ అనేవి క్రియేట్ చేశాను. మీరు కూడా కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. బట్ దానికి కొంచెం ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి, కోడింగ్ ఒక పర్సన్ ని పెట్టుకోవాలి అని కూడా నేను చెప్పాను. మీరు అలా కూడా మీ ఓన్ ఇండికేటర్ ని కూడా మీరు క్రియేట్ చేసుకోండి. నాదే ఫెయిర్ వాల్యూ గ్యాప్ యూజ్ చేయాలి అని లేదండి. ఓకే, ఫస్ట్ నేను క్రియేట్ చేసిన ఇండికేటర్ వచ్చేసి ఆర్డర్ బ్లాక్స్ విత్ లిక్విడిటీ స్వైప్, ఎంట్రీస్, ఎగ్జిట్ ప్రతి ఒక్కటి. ఓకే, సెకండ్ నేను క్రియేట్ చేసిన ఇండికేటర్ వచ్చేసి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, అంటే ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ అండ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్. సో ఇది వచ్చేసి ఇవన్నీ. అండ్ థర్డ్ వచ్చేసి నేను క్రియేట్ చేసింది ఎఫ్ఈజీ. అండ్ ఫోర్త్ నేను క్రియేట్ చేసింది ట్రెండ్ లైన్స్. చాలా మందికి ట్రెండ్ లైన్స్ డ్రా చేయడం రాదు. సో ఇది ట్రెండ్ లైన్స్, ఇట్లా కంప్లీట్ గా ట్రెండ్ లైన్స్. ఈ ట్రెండ్ లైన్ సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. ఈ ఇండికేటర్ 5 ఇండికేటర్స్ కంప్లీట్ పీడిఎఫ్ ఉంది నా దగ్గర. ఎవరైనా ఇండికేటర్స్ కావాలనుకుంటే ఆ పీడిఎఫ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అకార్డింగ్ టు 1 మినిట్, 5 మినిట్, 15 మినిట్స్, 30 మినిట్, 1 అవర్, 4 అవర్, 1 డే, 1 వీక్, 1 మంత్, ఇవి మీరు ఎలా అయినా నా పీడిఎఫ్ లో చూసి మీరు చేసుకోవచ్చు. ఓకేనా బ్రదర్? అండ్ ఫిఫ్త్ వచ్చేసి పవర్ ఆఫ్ ఏఎండి. ఏఎండి అంటే అక్యుములేషన్, మ్యానిపులేషన్, డిస్ట్రిబ్యూషన్. అంటే మార్కెట్ లో పర్టికులర్ ప్లేస్ లో అక్యుములేషన్ జరుగుతుంది, దాని తర్వాత మార్కెట్ లో పర్టికులర్ ప్లేస్ లో మ్యానిపులేషన్ జరుగుతుంది, దాని తర్వాత ఆ ట్రేడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో అది కంప్లీట్ గా 3 ఉంటాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ 1, దిస్ ఈస్ 2 అండ్ దిస్ ఈస్ 3. ఓకేనా అండి? సో ఇవన్నీ నేను క్రియేట్ చేసినవి ఫర్ లెర్నింగ్ పర్పస్. అండ్ ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి మన ఇండికేటర్ లో ఫెయిర్ వాల్యూ గ్యాప్. మీకు ఇండికేటర్ కావాలి అంటే మీరు నాకు కామెంట్ లో ఇండికేటర్ అయినా మెసేజ్ పెట్టండి, లేకపోతే వాట్సాప్ లో హాయ్ అన్న ఇండికేటర్ అని మెసేజ్ పెడితే నేను ఇండికేటర్ కి చెందిన డీటెయిల్స్ అన్ని మీకు చెప్తానండి. ఓకేనా? అండ్ పీడిఎఫ్స్ లో టోటల్ 18 పీడిఎఫ్స్ ఉన్నాయి. అండ్ ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్ ప్లస్ ఎఫ్ఈజీ బ్రేక్అవుట్, ఇవి రెండు ఉన్నాయి. ఈ టాపిక్ అండ్ ఈ పీడిఎఫ్ మీ దగ్గర ఉండాలి. మీరు మన ఎఫ్ఈజీ ఇండికేటర్ యూస్ చేయాలి అంటే మీ దగ్గర ఈ టాపిక్స్ అనేవి ఉండాలి. ఓకేనా అండి? అండ్ ఇది వచ్చేసి ఎఫ్ఈజీ బ్రేక్అవుట్. అండ్ దీని లోపల నేను 1 టైప్ ఆఫ్ ఎఫ్ఈజీ ఇచ్చాను, బట్ మన ఇండికేటర్ అనేవి 2 టైప్ ఆఫ్ ఎఫ్ఈజీస్ ని కనిపెడుతుంది. దాని మీద ఇంకా నేను వీడియోస్ చేయలేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేస్తానండి. ఓకేనా? ఇప్పుడు ఎఫ్ఈజీ లో మనకు ఇంపార్టెంట్ ఏంటి నేను చెప్తాను, వినండి. ఇప్పుడు అనుకుందాం, మార్కెట్ బేరిష్ ఉంది. మార్కెట్ బేరిష్ ఉంది.
ఓకే. వెయిట్. మార్కెట్ బేరిష్ ఉంది. ఓకే. మార్కెట్ బేరిష్ ఉన్నప్పుడు మార్కెట్‌లో కొన్ని గ్యాప్స్ ఫిల్ అవుతాయి. క్యాండిల్ బై క్యాండిల్ కొన్ని గ్యాప్స్ ఫిల్ అవుతాయి. సో, ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ క్యాండిల్‌కి, సెకండ్ క్యాండిల్‌కి, థర్డ్ క్యాండిల్‌కి గ్యాప్ అనేది ఉంది. ఓకే. చూడండి. ఫస్ట్ క్యాండిల్ లో టు థర్డ్ క్యాండిల్ హై. మధ్యలో ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ అనేది ఎక్కడ టచ్ కాలేదు. సో, ఇది మనకేంటి? ఇట్స్ ఏ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకేనా? ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ దగ్గర ఇది బేరిష్ కాబట్టి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళిందే అనుకుందాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎక్కడో పడి మళ్ళీ పైకి వెళ్ళిందే అనుకున్నాం. ఈ పాయింట్ దగ్గరికెళ్ళి మార్కెట్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఆర్ రీటెస్ట్ ఎక్కడైనా చేసిందే అనుకోండి. ఇలా చేసిందనుకోండి. ఇది మనకు సెల్లింగ్ సైడ్ ఇండికేషన్ అనేది ఇస్తది. ఇలా కాకుండా మార్కెట్ ఏం చేసింది? ఈ కింది లెవెల్స్ సెల్లింగ్ కాకుండా మార్కెట్ ఏం చేసింది అంటే లెవెల్స్ ని బ్రేక్ చేసింది. ఈ లెవెల్ ని ఇలా బ్రేక్ చేసేసింది. సో, బ్రేక్ చేసినప్పుడు రీటెస్ట్ రివర్సల్ అనేది రావాలి. ఓకే. అండ్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఈ 2 పాయింట్స్ దగ్గర ఎక్కడైనా ఉండొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఈ పాయింట్ దగ్గర కూడా ఉండొచ్చు. సెకండ్ వచ్చేసి ఈ పాయింట్ దగ్గర కూడా ఉండొచ్చు. అలాగే బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఎక్కడైనా కానివ్వండి. ఆర్డర్ బ్లాక్ అనేది బయ్యింగ్ ఉండాలి. బయింగ్ ఉందనుకోండి ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఎక్కడైనా బయింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయింది అనుకోండి రీటెస్ట్ రివర్సల్ లో మార్కెట్ లో ఇక్కడికి వెళ్ళి బయింగ్ వచ్చేస్తుంది. అది ఇక్కడికి వెళ్ళైనా కానివ్వండి ఆల్స్ ఇక్కడ దగ్గరికి వెళ్ళైనా కానివ్వండి. ఈ 2 పాయింట్స్ దగ్గర ఎక్కడైనా కానివ్వండి, ఈ 2 పాయింట్స్ దగ్గర ఎక్కడైనా కానివ్వండి, బేరిష్ అండ్ బులిష్ మూమెంట్ అనేది ఇక్కడ మీకు తెలిసిపోతుంది. ఓకేనా అండి? ఇన్ సెల్లింగ్ సినారియో. ఓకే. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇట్స్ ఏ మనకు సాలిడ్ క్యాండిల్ తో బ్రేక్ అయినా ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది ఉంది. ఓకేనా? ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గర మార్కెట్ లో పైన సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగింది. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది రెడ్ ఎఫ్ఈజీ దగ్గర జరిగింది. ఇది రెడ్ ఎఫ్ఈజీ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగింది కాబట్టి మార్కెట్ లో మనకు సెల్లింగ్ అనేది వచ్చేసింది. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి. ఇట్స్ ఏ బేరిష్ ఆర్డర్ బ్లాక్. ఇక్కడ బేరిష్ ప్లస్ బుల్లిష్ రెండు ఉన్నాయి. బుల్లిష్ పాయింట్ దగ్గర ఎక్కడైనా బయింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగితే మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది. బట్ బేరిష్ దగ్గర కూడా పక్కనే ఉంది కదా. సో బేరిష్ దగ్గర సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి. బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ బుల్లిష్ ఎఫ్ఈజీ కూడా ఉంది. బేరిష్ ఎఫ్ఈజీ కూడా ఉంది. బుల్లిష్ ఎఫ్ఈజీ దగ్గర ఎక్కడైనా బయింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగిందా? జరగలేదు. పక్కనే బేరిష్ ఎఫ్ఈజీ ఉందా? ఈ బేరిష్ ఎఫ్ఈజీ దగ్గర ఇదే పాయింట్ దగ్గర సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగింది కాబట్టి మార్కెట్ లో సెల్లింగ్. మళ్ళీ ఇదే పాయింట్ దగ్గర మళ్ళీ కింది పాయింట్ దగ్గర కూడా రీటెస్ట్ రివర్సల్ ప్లస్ రీటెస్ట్ లో కూడా మనకు సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ కంటిన్యూస్ సెల్లింగ్. ఓకేనా అండి? సో ఇలా మన ఇండికేటర్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయలేని ఎఫ్ఈజీస్ ని కూడా ఫైండ్ అవుట్ చేసి మీకు చూపిస్తుంది. సో మీకు లెర్నింగ్ లో చాలా ఈజీ ఉంటది. ఓకేనా అండి? అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి అయితే మనకు బేరిష్ ఎఫ్ఈజీ. అదే బులిష్ ఎఫ్ఈజీ అయితే ఎలా ఉంటది అంటే ఇది వచ్చేసి బులిష్ ఎఫ్ఈజీ. ఓకే. ఫస్ట్ నుంచి థర్డ్ క్యాండిల్. ఓకే. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ మనం చేసుకున్నప్పుడు మార్కెట్ పై నుంచి మళ్ళీ కింద పడ్డది.
ఎక్కడైనా ఇలా బయింగ్ ఆర్డర్ బ్లాక్ జరగాలి ఈ పాయింట్ దగ్గర. పైకి వెళ్ళింది. బులిష్ ఎఫ్ఈజీ ఇచ్చింది. మళ్ళీ ఈ పాయింట్ దగ్గరికి వచ్చింది. సో మనకు ఇలా రీటెస్ట్ రివర్సల్ ఈ పాయింట్ దగ్గరైనా కానివ్వండి, లేకపోతే ఈ పాయింట్, ఈ కింది పాయింట్ 2 పాయింట్స్ ఉన్నాయి. పైన అండ్ కింద. ఈ 2 పాయింట్స్ దగ్గర ఎక్కడైనా మనకు మార్కెట్‌లో బుల్లిష్ ఎఫ్ఈజీ అనేది రీటెస్ట్ చేస్తే మనకు ఇది కన్ఫర్మేషన్ ఆఫ్ బయింగ్. అలా కాకుండా సేమ్ ఎఫ్ఈజీ ఈ పాయింట్ దగ్గరైనా కానివ్వండి, ఈ పాయింట్ దగ్గరైనా కానివ్వండి, ఆర్ ఎల్స్ ఈ పాయింట్ దగ్గరైనా కానివ్వండి, కిందికి వచ్చి ఈ పాయింట్ దగ్గరైనా కానివ్వండి, లేకపోతే ఈ పాయింట్ దగ్గరైనా కానివ్వండి, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేస్తే ఎఫ్ఈజీ అనేది రివర్స్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కంప్లీట్ గా నేను ఎఫ్ఈజీ బ్రేక్అవుట్, ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్ అనాలిసిస్ వీడియోలో డీటెయిల్డ్ గా ఏ క్యాండిల్ బ్రేక్ అయితే, ఎలా బ్రేక్ అయితే, మిడ్ బ్రేక్ అయితే ఎలా ఉంటది అని చూపించాను. ప్రూఫ్స్ కూడా దాని లోపల పెట్టాను. ఇవన్నీ మీరు చూడాలి, నేర్చుకోవాలండి మన ఇండికేటర్ లో. ఓకేనా? ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, ఇట్స్ ఏ బుల్లిష్ ఎఫ్ఈజీ బట్ దర్ ఇస్ అ నో రీటెస్ట్ అండ్ ఇక్కడ నో ఆర్డర్ బ్లాక్. ఇక్కడ బులిష్ ఎఫ్ఈజీ ఉంది బట్ నో ఆర్డర్ బ్లాక్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రాంగ్ గ్రీన్ ఎఫ్ఈజీ ఉందా? స్ట్రాంగ్ గ్రీన్ ఎఫ్ఈజీ అనేది మనం మార్క్ చేసుకుందాం. ఓకే, ఫేర్ వాల్యూ గ్యాప్ మనం మార్క్ చేసుకుందాం. ఈ దీని లోపలనే మార్కెట్ లో మనకు రీటెస్ట్ రివర్స్ సెల్లింగ్ నో ఆర్డర్ బ్లాక్ అనేది వచ్చింది. దట్స్ వై ఇక్కడ మనకు ఫాల్. అండ్ ఇక్కడ బులిష్ ఎఫ్ఈజీ ఉంది బట్ ప్రీవియస్ డే సపోర్ట్ కాబట్టి ఇది మనం కన్సిడర్ చేయదు. ఎండ్ ఆఫ్ ది డే క్లోజింగ్ లో మనకు సపోర్ట్ ఇచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇట్స్ ఏ బులిష్ ఎఫ్ఈజీ దగ్గర మార్కెట్ మనకు రీటెస్ట్ రివర్సల్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ మార్కెట్ లో ఫాల్ జరిగింది. అండ్ ఇక్కడ చూడండి, ఇట్స్ ఏ బులిష్ ఎఫ్ఈజీ మార్కెట్ లో రీటెస్ట్ రివర్సల్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగింది కాబట్టి పైకి వెళ్ళిపోయింది. అండ్ మీరు ఎక్కడైనా చూడండి, ఎఫ్ఈజీస్ ఎక్కడైనా క్రియేట్ అవుతే ఇంపార్టెంట్ ఏంటి అంటే రీటెస్ట్ రివర్సల్ చేస్తే ఇంకా బెస్ట్. ఇక్కడ చూడొచ్చు, ఇట్స్ ఏ బుల్లిష్ ఎఫ్ఈజీ, ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ ప్లస్ ఆర్డర్ బ్లాక్ ఎఫ్ఈజీ రీటెస్ట్. ఓకే, ఇవన్నీ జరిగాయి. సో నేను ఇవన్నీ లెర్నింగ్ పర్పస్ కోసం క్రియేట్ చేసిన ఇండికేటర్స్ అండి. సో ఈ ఇండికేటర్స్ లో 5 ఉన్నాయి. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కూడా ఉంది. అండ్ ట్రెండ్ లైన్స్ ఉన్నాయి, ఎఫ్ఈజీస్ ఉన్నాయి, ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి. ఎఫ్ఈజీ ఆర్డర్ బ్లాక్ బయ్యింగ్ రీటెస్ట్, ఎఫ్ఈజీ ఆర్డర్ బ్లాక్ సెల్లింగ్ రీటెస్ట్ కూడా ఉన్నాయి. అండ్ బ్రేకర్ బ్లాక్స్ కూడా ఉన్నాయి. సో కంప్లీట్ మార్కెట్ లో మనకు ఏ లెర్నింగ్ ఇంపార్టెంటో దాని మీదనే ట్రేడ్ చేశాను. మార్కెట్ లో గూంజి కొడితే 5 టాపిక్స్ లేవండి, దాంట్లో 2 టాపిక్స్ నేర్చుకున్న చాలు మార్కెట్ లో. సో నేను ఐసిటి, ఇన్నర్ సర్కిల్ ట్రేడర్, ఎస్ఎంసి, స్మార్ట్ మనీ కాన్సెప్ట్, ఈ రెండు చాలా హార్డెస్ట్, టఫెస్ట్ టాపిక్స్ అయినా మన తెలుగు కమ్యూనిటీకి చాలా ఈజీగా ఉండాలని నేను క్రియేట్ చేశానండి. సో మీకు నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్, మీరు బిగినర్ అయితే, లేకపోతే మీరు మార్కెట్ లో ఆల్రెడీ లాస్ లో ఉన్నారు బట్ మీరు మార్కెట్ లో నేర్చుకోవాలి అనుకుంటున్నారు, ప్రాపర్ గైడ్ కావాలంటే మీరు మన ఇండికేటర్స్ అనేవి యూస్ చేయొచ్చు. నేను దానికి హెల్ప్ చేస్తాను. ఓకేనా అండి? మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.